పొరుగు దేశం పాకిస్తాన్ కు భారత మాజీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ పెద్ద షాక్ ఇచ్చారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్ అణ్వాయుధాలను ఉంచిన కొండలపై భారత్ దాడి చేసిన మాట నిజమే అని నిర్ధారించారు. అయితే అందులో కూడా ఓ ట్విస్ట్ ఉంది. ఈ పరిణామంతో పాకిస్తాన్ ఆర్మీ అసలు కెపాసిటీ ఏంటనేది అందరికీ మరోసారి తెలిసి వచ్చింది. మాట్లాడితే భారత్పై యుద్ధానికి సిద్ధమంటూ పాక్ పాలకులు చేసేవన్నీ ప్రగల్భాలే అని తేలిపోయింది. ఇంతకీ అనిల్ చౌహాన్ ఇచ్చిన ట్విస్ట్ ఏంటి? పాకిస్తాన్ బతుకు మరోసారి బట్టబయలు. కిరానా హిల్స్ పై దాడి చేశామన్న అప్పటి సిడిఎస్. అనుకోకుండా జరిగిందన్న అనిల్ చౌహాన్. Doesn't find a target, then it comes down and hits somewhere. It must have come and hit, one of those hills. బుల్లెట్ దిగిందా లేదా? పాక్ అణ్వస్త్రాలు దాచిపెట్టిన చోటే దాడి జరిగితే నోరు మెదపలేని పాకిస్తాన్. అప్పట్లో దేవుడే మమ్మల్ని కాపాడాడంటూ పాక్ క్రిప్టిక్ మెసేజ్లు. ఆపరేషన్ సింధూర్ భారతే మొదలుపెట్టింది, భారతదేశమే ముగించింది. మధ్యలో ఎవరి మధ్యవర్తిత్వం లేదు. ఇది పూర్తిగా ఇండియా డామినేషన్. ఇప్పుడు మళ్లీ బీరాలు పలుకుతున్న పాకిస్తాన్ కి ఇది తెలియదా? ఇస్లామిక్ నాటో అంటూ భుజాలు చరుచుకుంటున్న పాకిస్తాన్ బతుకేంటో ఇప్పుడు మరోసారి ఇండియా బయటపెట్టింది. ఆపరేషన్ సింధూర్ చేపట్టి ఏడాదిన్నరవుతున్నా పాకిస్తాన్ లో తత్తరపాటు తగ్గలేదు. అయినా ప్రపంచం ముందు మాత్రం బిల్డప్ ఇస్తుంటుంది. సింధు జలాల్ని ఆపేశారు అన్న అక్కసుతో నానా గడపలు ఎక్కి దిగినా దాని గోడు పట్టించుకునేవారు లేరు ఇప్పటిదాకా. ఈ మధ్యలో గల్ఫ్ వార్ రావటంతో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య మీడియేషన్ లభించింది. అయాచితంగా వచ్చిన అవకాశాన్ని కూడా వాడుకోవటం చేతగాని పాకిస్తాన్ భారత్ పై భీషణ ప్రతిజ్ఞలు చేస్తోంది. అయితే అలాంటి పాకిస్తాన్ అసలు సత్తా ఏంటనేది మన మాజీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ బయటపెట్టేశారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ ఎయిర్ బేస్ పై భారత్ దాడి చేసింది. అక్కడి భూభాగంలో కాలు పెట్టకుండానే ఎయిర్ స్ట్రైక్ చేసింది. ఈ క్రమంలోనే కిరానా హిల్స్ పై కూడా దాడి జరిగిందని ప్రచారం సాగింది. అప్పట్లో భారత సైన్యం దాన్ని ఖండించింది. అసలక్కడ ఏముందో కూడా తమకు తెలియదని నర్మగర్భంగా సమాధానమిచ్చింది. అయితే సర్గోదా సమీపంలోని కిరానా హిల్స్ పై భారత డ్రోన్ దాడి చేసిన విషయం నిజమేనని ఎక్స్ సిడిఎస్ అనిల్ చౌహాన్ కుండబద్దలు కొట్టారు. అయితే ఆ అటాక్ కావాలని చేసింది కాదని చెప్పుకొచ్చారాయన. చుట్టుపక్కల రాడార్ల కోసం గమనిస్తున్న సమయంలో ఇంధనం అయిపోయినట్లు జనరల్ అనిల్ చౌహాన్ స్పష్టం చేశారు. దాంతో భారత డ్రోన్ కిరానా హిల్స్ ను ఢీకొట్టి ఉండొచ్చని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది చాలు కదా అసలు అక్కడ ఏం జరిగిందో ఊహించుకోవటానికి. Looking for radars which are in around Sargodha, and it's got a lifetime, means time. It will loiter for about 2 hours, and once it doesn't find a target, then it comes down and hits somewhere. It must have come and hit, one of those hills. Pakistani media also showed some kind of images in which there was smoke coming out from Kirana Hills, and they were asked. వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ లో జరిగిన విమర్శ అనే కార్యక్రమంలో పాల్గొన్న అనిల్ చౌహాన్ ఆపరేషన్ సింధూర్ దాని సుదూర వ్యూహాత్మక పరిణామాల గురించి మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్ ముగిసి ఏడాదికి పైగా అయినప్పటికీ కొన్ని అంశాలలో దాని ప్రభావం ఇప్పటికీ కనిపిస్తూనే ఉందని స్పష్టం చేశారాయన. ఈ ఆపరేషన్ భారత్ విదేశాలలో ఉన్న వ్యూహాత్మక నిపుణుల మధ్య తీవ్ర ఆసక్తిని రేకెత్తించే అంశంగానే కొనసాగుతోందని చెప్పుకొచ్చారు చౌహాన్. చౌహాన్ చెప్పిన దాన్ని బట్టి పాకిస్తాన్ కి తమ పుచ్చ పేలిపోయిందని తెలుసు. అయినా కూడా పైకి మాత్రం కవర్ చేసుకుంటూ తాము తలుచుకుంటే ఢిల్లీ, కోల్కతా వరకు దూసుకొస్తామంటూ బిల్డప్లు ఇస్తూ వస్తోంది. అప్పట్లో మన సైన్యం చేసిన దాడికి తెల్లారుజామునే లొంగిలతో సహా బంకర్లోకి పరిగెత్తిన విషయాన్ని కన్వీనియంట్ గా మర్చిపోతారు వాళ్ళు. భారత్ కి తమ సత్తా చూపుతామంటారు. వాస్తవానికి పాక్ ఆర్మీ నేతలు మంచి సత్తా ఉన్నవారే. అయితే అది తమ పిక్కబలం ప్రదర్శించడానికే, మాటల్లో మాత్రమే అని చెప్పుకొచ్చారాయన. నిజానికి అంత సీనుంటే తమ అణ్వాయుధాలు దాచిపెట్టిన కొండలపైనే దాడి చేస్తే ఇత్తడి మూకుడులో మెత్తడి పకోడీలా నోరు మోసుకుని ఉన్నారే తప్ప నిజమే అని చెప్పారా? లేదు. అంతేకాదు ఇప్పటికీ ఆపరేషన్ సింధూర్ చేసిన విధ్వంసం నుంచి తేరుకోలేక పైకప్పులు మాత్రమే రిపోర్ట్ చేసుకుంటూ ఉన్నారు. మొత్తం మీద ఎక్స్ సిడిఎస్ కిరానా హిల్స్ పై దాడి గుట్టు విప్పేశారనే చెప్పుకోవాలి.